భైంసా పట్టణంలోని ప్రాంతీయత ఆసుపత్రి ముందు అంబేద్కర్ స్టాచ్యూ వద్ద దగ్గర నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకనగా ఏదైతే బడ్జెట్ సమావేశాలలో సామాన్య మానవులకు బడ్జెట్ ట్యాక్స్ కట్టే అవసరం లేకుండా రావడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి సంవత్సరానికి వచ్చే ఆదాయం 7 లక్షల రూపాయలు ఉన్నప్పుడు ఎంత ట్యాక్స్ వచ్చేది? ఇప్పుడు సంవత్సరానికి 12 లక్షలకి 75,000 ఇన్కమ్ తీసుకుని ఏ గవర్నమెంట్ ఎంప్లాయీకి కూడా ట్యాక్స్ కట్టే అవసరం లేకుండా బడ్జెట్ రావటం చాలా సంతోషకరమైన విషయం అన్నారు. ఈ కార్యక్రమంలోని పట్టణ అధ్యక్షులు యానుపోతుల మల్లేశ్వరి, మాజీ కౌన్సిలర్ గౌతమ్, పింగ్లే రావులు పోసెట్టి మరియు సీనియర్ నాయకులు వేణు సెట్, బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ మల్లవార్ అనిల్, ఓబీసీ టౌన్ ప్రెసిడెంట్ చొప్పరి వెంకటేష్, కిసాన్ మోర్చా టౌన్ ప్రెసిడెంట్ నడిమిశెట్టి గంగాధర్, అదేవిధంగా పట్టణ కార్యదర్శులు దశరథ్, మాణిక్, కార్తిక్, సోషల్ మీడియా కన్వీనర్ కాసర్ల ప్రవీణ్ మరియు నాయకులు కార్యకర్తలు గాలి రాజన్న, వడ్నప్ శ్రీను, రావుల రాము, లింగం, రేవజీ నర్సయ్య, సుభాష్, హనుమాన్లు, పల్సి, ప్రవీణ్, రాహుల్ పాల్గొనడం జరిగింది. బడ్జెట్ కు కూడా వ్యతిరేకత చేస్తున్నాయి. ఈరోజు ప్రపంచ దేశాల నుంచి వచ్చి కుంభమేళాలో పాల్గొంటే కొందరు మూర్ఖులు కుంభమేళాలో స్నానం చేయడం వల్ల గరీబీ పోతుంది అని అంటున్నారు. అలాంటి వాళ్లకు నేను ఒకటి హెచ్చరిస్తున్నాను. మన భారతదేశంలో ఉన్న వాళ్ళు కాకుండా హిందూ మతస్థులే కాక కొందరు మైనారిటీలు కూడా వచ్చి స్నానం చేస్తున్నారు అక్కడ. కానీ నువ్వు హిందూగా పుట్టి మీరు హిందూగా వెళ్ళి అక్కడ కుంభమేళాలో స్నానం చేయకుండా పర్వాలేదు, కానీ హిందువుల మనోభావాలు తినే విధంగా మాట్లాడకూడదని చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాలు ఉన్నది కానీ ఏ విధమైన చేయలేదు. మొత్తం దేశద్రోహి పార్టీ. ఏ దానికి కూడా బీజేపీ చేస్తున్న దానికి వ్యతిరేకత చేస్తున్నది. అయోధ్యలో రామ మందిరం కడితే కూడా రాముడు ఉంటే మీకు అన్నం పెడతాడా అని అంటున్నారు. అదేవిధంగా ఈ కుంభమేళా చూస్తే ప్రతి ఒక్కదానికి వ్యతిరేకత చేస్తున్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను ఒకటే చెప్తున్నా, మీరు మాకు సహకరించకున్నా పర్వాలేదు, కానీ భారతదేశంలో ఉన్న హిందూ మతస్థుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలని చూస్తున్నాను. అదేవిధంగా ఈ విధంగా బడ్జెట్ చూస్తుంటే ఎంత మంచి బడ్జెట్ అనంటే ఇంతకుముందు 7 లక్షల రూపాయల సంపాదించే వ్యక్తికి కూడా ట్యాక్స్ ఉండేది. ఈరోజు 12,75,000 సామాన్య మానవుడికి కూడా ట్యాక్స్ లేదు. ఏంటికంటే రూపాయి రేటు పెరిగింది కాబట్టి 7 లక్షల నుంచి 12,75,000 సంపాదించే వాళ్ళకు కూడా ట్యాక్స్ లేదు. అదేవిధంగా కిసాన్ల గురించి చూసుకుంటే కిసాన్ క్రెడిట్ కార్డు 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచడం వల్ల, కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం రైతుల పొట్టగొడుతున్నది. ఎందుకనంటే డిసెంబర్ 9న నేను పైసలు వేస్తాను 2024లో అని చెప్పిన ఈ రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే హెచ్చరిస్తున్నాను, మీరు ఎన్నిసార్లు మాట మారుస్తారు? మొన్న ఏమో జనవరి 26 అని అన్నారు, మళ్ళా మార్చి 31 అంటున్నారు. వీళ్ళు ఇలా ముందే ప్రిపేర్ అయ్యి డేట్లు చెప్తున్నారు. కాబట్టి ఒక్కళ్ళకి కూడా రైతు బంధు వేయడం లేదు. ఏదో తూతూ మంత్రంగా అన్ని లక్కీ లాటరీలు పెడితే ఒక చిట్టి తీస్తే లక్కీ లాటరీ ఎవరికైతే వెళ్తుందో ఆ విధంగా ఒక మండల్లో 10 మందికి మీరు ఇచ్చి తూతూ మంత్రంగా చేసి మీరు ముంగట ఎలక్షన్కు పోవాలనుకుంటున్నారు. కానీ మీకు ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు, ముఖ్యంగా రైతుల పొట్ట కొడుతున్నారు. కాబట్టి మీకు రానున్న రోజులలో ఈ స్థానిక ఎలక్షన్లలో రైతులు మీకు బొంద పెట్టడం ఖాయమని చెప్పి కాంగ్రెస్ పార్టీకి నేను హెచ్చరిస్తున్నాను. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. మనం చూస్తూ ఉంటే పార్లమెంట్లో మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు వరుసగా 8వ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ యొక్క బడ్జెట్ బడుగు బలహీన వర్గాలని అందరినీ దృష్టిలో పెట్టుకొని పెట్టడం జరిగింది. ఎందుకంటే మనం గమనిస్తూ ఉంటున్నాము, దాదాపుగా 33 రకాల ఏదైతే ఔషధాలు ఉన్నాయో, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయో, క్యాన్సర్ అటువంటివి వాటిపైన ఈరోజు ధరలు తగ్గించి వాళ్ళకి సేవ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే పన్ను శాతం ఉందో, చాలామంది ఇంతకుముందు మనము ఏదైతే కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు వ్యవసాయ సహాయ నిధిగా ఇస్తున్నదో దానికి అర్హులు కాలేదు. ఎందుకనంటే ఐటీ ప్రాబ్లం. ఈరోజు ఐటీ గతంలో కంటే ఈరోజు 12 లక్షల వరకు, దాదాపుగా 12 లక్షల వరకు మినాయించి ప్రతి మధ్యతరగతి వాళ్ళు ఐటీ కట్టకుండా ఈరోజు పథకం తీసుకురావడం. అలాగే చిన్న ఎంప్లాయీస్ ఉన్నారు, చిన్న సన్నకారు ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు కూడా ఇంతకుముందు ఐటీ పే చేసేవారు. ఈరోజు మనం ఇప్పుడు మార్చ్ 31 వస్తున్నది, ఐటీ పే చేయకుండా వాళ్ళకు కూడా ఈరోజు ఉపయోగపడుతుంది. అదేవిధంగా రైతులకు కూడా ఎన్నో ఈ పథకంలో చాలా బాగున్నాయి. ఎందుకనంటే మనం చూస్తూ ఉన్నాం, కిసాన్ క్రెడిట్ కార్డు ఇంతకుముందు 3 లక్షల వరకు ఉండే దాన్ని మనకు 5 లక్షల వరకు ప్రభుత్వం చేయడం జరిగింది. అదేవిధంగా ఇవే కాకుండా కొన్ని
ఎలక్ట్రికల్ వస్తువులు కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ వీటిపై కూడా ధర తగ్గించి ప్రతి ఒక్కరూ భారతదేశంలో ఉన్న వస్తువును యూజ్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం మనకు ఈరోజు ఈ పథకాలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మేడ్ ఇన్ ఇండియా అనే ప్రోగ్రామ్ని అంటే భారతదేశంలో తయారు చేసే వస్తువులపైన రేటు తగ్గించి ఈరోజు మనం ఉత్పత్తి చేసే వస్తువులను ప్రోత్సహిస్తూ మేడ్ ఇన్ ఇండియా పథకాన్ని కూడా ధరలు తగ్గించి కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ ప్రవేశం పెట్టడం జరిగింది. జై శ్రీరామ్, భారత్ మాతా కీ.